జీజీహెచ్లో ఫిజియోథెరపీ. మోదీకి జై కొట్టిన ప్రసన్న. ఎన్ఎంసీలో బీట్ ద హీట్. గిట్టుబాటు ధరపై పొగాకు రైతుల ఆందోళన. హామీలిచ్చేప్పుడు తెలీదా 40 years ఇండస్ట్రీకి? వీరి చలపతి. రాష్ట్రంలో పథకాలు అమలు కావడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి అన్నారు. ఆయన కోవూరులో వైసీపీ కార్యాలయం ప్రారంభంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ అమలవుతున్న పథకాలు బెల్ట్ షాపుల పథకాలు అమలవుతున్నాయని, దీనిపై పిటిషన్లు పెట్టినా స్పందించడం లేదని, చెడు వ్యసనాలకు యువత బానిసగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి యొక్క మండలంలో అందరిని కలుపుకుంటూ ఈ యొక్క మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువ నాయకత్వానికి అందరం కలిసి కూడా సహాయ సహకారాలు అందించి మరి ముందుకు పోయే విధంగా కూడా రాబోయే రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ పార్టీకి అయితేనే అదేవిధంగా యువత కూడా నాయకత్వానికి కూడా ముందుండి మరి తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనవి చేసుకుంటూ, కూటమి నాయకులు ఇటీవలే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా. మరి ఎలక్షన్కు ముందు అబద్ధ ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేసి మరి ప్రజల చేత ఓటించుకున్న సంవత్సరం దాటి మళ్ళీ 4 రోజులు కావస్తుంది. మొన్న ప్రెస్ మీట్తో వాళ్ళలో ఒక చర్చ మొదలైంది. ఏంటంటే, నిజమే కదా, మనం అబద్ధాలు చెప్పేసి సంవత్సరం అయింది కదా, మరి మనం పల్లెటూరులో పోయి మరి జనాల్లో మనం పోవాలంటే నిలదీస్తారేమో, దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి, మనం ఎవరితో మనం ఈ చర్చించుకోవాలంటే చర్చ సాగుతుంది. ఎక్కడ పట్టిన టీ అంగట్ల దగ్గర అయితేనే, బజార్ సెంటర్లో చెట్ల కింద కూర్చున్నా, అరుగుల మీద కూర్చున్న చర్చ సాగుతుంది. తప్పు చేసేసాం, అబద్ధాలు చెప్పేసాం, 14,50,000 కోట్లు. అప్పుడు మనకు తెలియదా ఈ సంక్షేమం మనం ఇవ్వగలమో ఇవ్వలేమో? మన 40 సంవత్సరాల ఇండస్ట్రీకి తెలియదా? మరి ఈ రోజు ప్రజల ముందు మనం పోతామంటే మనం చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. మహిళలు అయితే మరి తీవ్రంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమం కూడా వాళ్ళ ముంగిటికి తీసుకుపోలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి పాలకులు మనం ఒకటే చెప్పండి, కూటమి పాలకులు గత ప్రభుత్వం అంటున్నారు. ఇప్పటికైనా మానండి, సంవత్సరం అయింది. మీ ప్రభుత్వం ఏమి చేసింది ఈ ప్రజానికానికి? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విచ్ఛిన్నం చేశారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. మరి మీరు వచ్చి చేసింది ఏందా? అబద్ధాలు చెప్తారు, ప్రజలను మోసగిస్తారు. మరి సంవత్సరం ఏమైనా గమ్ము ఉండాలంటే 1,47,600 కోట్లు అప్పు తీసుకొస్తారు. ఏ ఒక్క సంక్షేమానికి బట్టలు నొక్కబోతున్నాయి. సొంత జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. మన వారికా, మన సామాజిక వర్గానికా, మన కుటుంబం వారికా, లేకపోతే మన కూటమి నాయకులు మనం చేస్తాను. మరి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం మీరు కానీ చేసే ఖర్చులో 2% కానీ ఖర్చు పెట్టినా కానీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మరి అదో పక్కనుంటే సంక్షేమం వచ్చేసి పరుగులు తీస్తా ఉందని రోజు ఉదరగొట్టేటువంటి ఈ యొక్క ఉపన్యాసాలు చెప్తా ఉంటారు. అభివృద్ధి ఓ పక్క, అభివృద్ధి ఏం చేస్తున్నారో ఒకసారి అడుగుతా ఉండా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, సర్పంచులకి, మండల పరిషత్ అధ్యక్షులకి, జిల్లా పరిషత్ చైర్మన్లకు వచ్చేటువంటి 15th ఫైనాన్స్ నిధులు తప్పనిచ్చి, రోజు పని ఆహారం చేసేటువంటి కూలీలకు వచ్చేటువంటి ఎన్ఆర్జీస్ ఫండ్స్ తప్పించి ఇంకేందా ఏదన్నా ఫండ్స్తో మీరేమన్నా ఈ గ్రామాల్లో డెవలప్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఎయిడ్స్తోనే మీరు ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు, మరి మీరేమన్నా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అయితేనేమి, అట్కో నిధులు అయితేనేమి, స్పెషల్ ఎస్ఎస్ఆర్ అయితేనేమి, మరి ఆర్ఆర్ఎం ఫండ్స్ అయితేనేమి, ఎలాంటి ఫండ్స్ కూడా ఇక్కడ తీసుకురాలా. మరి ఏదైనా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ జరుగుతూ ఉంటే వాటితో డబ్బులు వాయించుకోవటాలు, ఊరేగింపులు, చూడాలి ఇంకా పరుగులు తీస్తున్నాయంట రెండో పక్కల. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి సంక్షేమం జరగలేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, రాండయ్యా రాండమ్మా చూపిస్తామని చెప్పి చేస్తున్నారు. ఇక మీదట కానీ ఎక్కడన్నా ఏదైనా ఊర్లో పోతే ఆల్రెడీ ఇప్పటికే అలెక్ట్ అయిపోంటారు. ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది కదా, మనకి ఎలాంటి ఇంతవరకు ఒక్క సంక్షేమం కానీ మన ఇంటికి కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని మరి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల మటుకు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది, నిజమే అబ్బా, నిజమే నాయన, ఎట్లా మనం ఎవరు పోయి చెప్పుకోవాలా, చెప్తే ఇనే పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో లేరే, మనం ఎవరు చెప్పుకోవాలి నాయన అని చెప్పేసి ఆ పరిస్థితిలో ఉండరు పరిస్థితి. ఇది ఒక పక్కన ఉంటే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తుందంటే 2 కార్యక్రమాలు చేస్తుంది. ఒకటి గంజాయి తీసుకొస్తుంది, రెండో వచ్చి 24/7 బెల్ షాపులు రన్ చేస్తుంది. ఈ 2 తప్పితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏదీ లేదు. ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఏ యొక్క కాలేజ్ దగ్గర ఎత్తుకో, డిగ్రీ కాలేజ్ ఎత్తుకో, అది ఇంజనీరింగ్ కాలేజ్ ఎత్తుకో, ఇంకో కాలేజ్ ఎత్తుకో, అక్కడ మటుకు ఎప్పుడు కావాలన్నా కానీ గంజాయి దొరుకుతూ ఉంది. 24/7 ఏ రాత్రాత్రి అయినా ఎత్తుకో, పల్లెటూరు ఎత్తుకో,
ఏ వాడ ఎత్తుకో, ఏ సెంటర్ అయినా ఎత్తుకో, ఇంటూ ఏ రోజు అయినా సరే అర్ధరాత్రి పైన కానీ లిక్కర్ ఎప్పటికైనా కానీ అందుబాటులో ఉంటుంది. ఏరులైపోతా ఉంది. మరి ముఖ్యమంత్రి ఒక పక్క ఎక్కడ కూడా అటువంటి జరగకూడదని మటుకు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రసంగాలు మరి ఎవరు కూడా ఆఫీసర్లు ఒక్కరు కూడా ముందుకు రావటంలే. దాని గురించి కూడా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రం లేదు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకోవడం. ఇటీవల కాలంలో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ ఎక్సైజ్ వారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, జిల్లాలో ఉండే ఈఎస్ గారికి, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ గారికి, డీసీ గారికి అందరూ కూడా లెటర్ రాసాం. వాళ్ళకి చేరినాయి. వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేసి అక్నాలజ్మెంట్లు కూడా మాకు పంపించున్నారు. కానీ ఆఫీసులో నుంచి బయటకు రావటంలే. బయటకు వస్తే వందల కొద్ది ఈ యొక్క బెల్ట్ షాపులతో పట్టుకోవచ్చు, ఒకరినిద్దరం కాదు. మరి మత్తు నిద్రలోంచి లేయాల, ఎక్సైజ్ అధికారుల మత్తులోంచి లేయండి. ఇక్కడ యువత దెబ్బతినిపోతా ఉంది. అదేవిధంగా కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకి బానిసలు అవుతా ఉన్నారు. కేవలం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు, మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలేజీ వాళ్ళతో సమన్వయం పరుచుకొని కొన్ని అవగాహన సదస్సులన్న ఏర్పాటు చేసి ఏ కాలేజీలు ఎటు జరుగుతున్నారు, మరి ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి, మరి యొక్క పిల్లలు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరే పట్టించుకోలేదు, కానీ తల్లిదండ్రులు కూడా పాపం ఆందోళనకు గురవుతా ఉంటారు. కాలేజీ పోతున్నారు పిల్లలు, అక్కడి నుంచి బైక్ లో పోతున్నారు, యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు. కాలేజీకి అని చెప్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తా ఉన్నారు. కాలేజీకి అని చెప్తున్నారు, ఈతకి వెళ్తున్నారు, మునిగిపోతా ఉన్నారు. దీనికంతా కారణం ఏంటంటే ఈ యొక్క గంజాయి, అక్కడ జరుగుతున్నటువంటి బెల్ట్ షాపుల్లో ముందు విచ్చలవిడిగా కూడా మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లకాయలు ఈ మధ్య మర్డర్లు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మరి గంజాయిని లేకుండా చేస్తా అని చెప్పిన ఒకసారి రాష్ట్ర హోంమంత్రి గారు కూడా మనం చేస్తా ఉన్నారు. అమ్మా, ఈ రాష్ట్రంలో ఏదేం జరుగుతుందో కానీ మాకు తెలియదు, కానీ గంజాయి అమ్మకం అయితేనేమి, బెల్ట్ షాపులో ఉన్నటువంటి లిక్కర్ అయితేనేమి, మానభంగాలు అయితేనేమి, మరి మర్డర్లు అయితేనేమి మరి విరివిగా జరుగుతా ఉన్నాయమ్మా. ఒకసారి మీరు చూడండి, 1 సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ గంజాయి పరిస్థితి అయితేనేమి, అదేవిధంగా బెల్ట్ షాప్ పరిస్థితి ఒకసారి చూడండి. దీనికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, దీనికి ప్రాముఖ్యత ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఒకసారి చూడాలి, రాష్ట్రం బాగుపడాలంటే విద్యార్థి యువత అందరూ బాగుండాలి. తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటది. అటువంటి భవిష్యత్తుని కాలు రాస్తూ కేవలం అమరావతి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు తప్పితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చెప్పినటువంటి సంక్షేమాన్ని పక్కన పెట్టి, చదువుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పక్క పెట్టి, యువతలకు ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 ఇస్తామని చెప్పిన అటువంటి కూడా వాగ్దానాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. 1 సంవత్సరం దాటిపోయింది, సంబరాలు చేసుకోవాలా, అమరాలంటే విధంగా ఉండాలా. పేదవాడికి ఏం అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా సంచులు తీసుకొని మనం బయలుదేరుతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి ప్రతి క్షేత్రస్థాయిలో వెళ్తే, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఎక్కడ ఏ వాడికి వెళ్ళినా కానీ ఈ రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేసిన అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు యొక్క కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మరి యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ సీనియర్ నాయకులకు, పాత్రికేయ సోదరులకు, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా 11 మందికి కాకాని అనుచరులకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నోటీసులు జారీ చేశారు. దీనిలో 2 మాత్రమే హాజరయ్యారు. కాకాని కేసులో విచారణ కోసం నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు వాళ్ళ 11 గంటలకు హాజరు కావాలని ఈ 11 మందికి ఆదేశాలున్నా, అయితే మందల వెంకట శాషయ్య, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఈ విచారణకు హాజరయ్యారు. అయితే స్థానికంగా నెల్లూరు రూరల్ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వారి దగ్గర పూచి తీసుకొని మరోసారి విచారణకు పిలుస్తాం, అప్పుడు రావాలని ఆదేశాలు ఇచ్చి ఈయనకు పంపారు. వెంకట శాషయ్యతో పాటు ఆయన అనుచరులు వెంకటాచలం మండలం నుంచి భారీ ఎత్తున నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ కార్యాలయం దగ్గర తరలి వచ్చారు. కొంతసేపు పోలీసుల దగ్గర వెయిట్ చేసిన తర్వాత వెంకట శాషయ్యను, బచ్చల సురేష్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపారు. ఇరువురు సురేష్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. పొదలకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి నాకు ఇంటి దగ్గరకు వచ్చి నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు మేరకు ఈరోజు 11 గంటలకి డిఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి ఆదేశించారు. తర్వాత దాన్ని బట్టి నేను ఈరోజు 11 గంటలకి డిఎస్పీ కార్యాలయానికి వచ్చాను. అయితే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ మీద బయటికి వెళ్ళారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు రండి అని చెప్పి వాళ్ళ యొక్క స్టాఫ్ చెప్పారు. కాబట్టి మేము ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాం. పొదలకూరు స్టేషన్ వారు
నాకు వెంకటేశ్వరకి డిఎస్పీ గారి దగ్గర 11 గంటలకు హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. మేము లేకపోయినా కూడా ఇంటి దగ్గర అతికిచ్చారు. కాబట్టి మేము బాధ్యతగా వచ్చి డిఎస్పీ గారిని కలిసిపోదాము, విచారణకు హాజరవుతామని చెప్పి ఇప్పుడు వచ్చాము. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. నాది వెంకటేశ్వర ముందర వచ్చారు. ఎప్పుడు పిలిచినా కూడా ఈరోజు ఏంటంటే డిఎస్పీ గారు లేరు. డిఎస్పీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. డిఎస్పీ గారు ఎప్పుడు పిలిచినా కూడా మేము హాజరవుతాం. మేమైతే ఎలాంటి తప్పులు కానీ ఎటువంటి ఏం చేయలేదు కాబట్టి మేము డిఎస్పీ గారు ఇప్పుడు పిలిచినా కూడా హాజరవుతా ఉన్నాం. ఏం లేదు, ఏదో విచారణ అన్నారు. దేనికని విచారణ సరే వచ్చి కలిసి ఏంది అసలు విషయం తెలుసుకొని పోతామని చెప్పి వచ్చి రాజకీయ కక్ష కాదా అనేది మా పాత్రలు అయితే వీటిల్లో ఎక్కడ కూడా ఏ ఫోన్లో వేసుకున్నా ఎక్కడ గూగుల్ రికార్డ్ చేసినా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మాదేమన్నా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోద్ది. దానికి సంబంధించి అయితే మేము ఎటువంటి తప్పు చేయలేదు. ఇంకా రాజకీయంగా ఏదన్నా ఇది అయితే దాన్ని మా చేతుల్లో ఏమైనా ఉన్నది కదా. అది ఇంకా డిఎస్పీ గారు వచ్చిన తర్వాత మేము విచారణకి మళ్ళీ పిలిచినప్పుడు హాజరవుతాం. 30వ తారీఖు దాకా నేను వేరే ఊరు వెళ్తున్నా. 30వ తారీఖు పైన ఎప్పుడు పిలిచినా కూడా నేనైతే అటెండ్ అవుతాను ఖచ్చితంగా 30 దాకా. సింధూరు పోరాటంలో రక్తం చిందించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో భారీ ర్యాలీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరోచిత నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ఉగ్రవాదుల వల్ల భారతదేశంలో అసూలు బాస్తున్నారని, వీరోచితంగా పోరాడిన భారత సైన్యానికి సెల్యూట్ అంటూ ఆయన కితాబిచ్చారు. మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేశారు. మోడీ గారు లేకపోతే, ఆ మహానుభావుడు లేకపోతే, ఆ ధైర్యశాల లేకపోతే, ఆ వీరుడు లేకపోతే ఈరోజు ఇంత ధైర్యంగా మేమందరం కూడా ఈ తిరంగా ర్యాలీ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉగ్రవాద దేశం పాకిస్తానీలు మన వాళ్ళని దాదాపు 25 మందిని చంపేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే దాంట్లో మన జిల్లా కావల్లో ఉన్నటువంటి ఒక ఆయన చనిపోవడం కూడా, మసూద్ రావు గారు చనిపోవడం కూడా మీకు తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి కూడా యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ కూడా భారత సైన్యం సెల్యూట్ భారత సైన్యం. ఎందుకంటే ఎక్కడ కూడా తెగకుండా వాళ్ళు పాకిస్తాన్లో ఎన్ని డ్రోన్స్ పంపించినా ప్రతిదాన్ని కూడా కింద పడేసేటువంటి పరిస్థితిలో మన వాళ్ళు ఏ రోజైనా పైచేయాలని నిలిచింది మన భారతదేశం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచే మేము పూర్తిగా మోడీ గారికి మద్దతు ఇస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మద్దతు ఇస్తాం, ఏ విషయంలో కూడా తగ్గం, మా మోడీ గారు ఏం చెబితే తింటాం. దేశం మొత్తం మీద ఆయనకి మొత్తం అట్లా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది, ఆయన కూడా మద్దతు తెలియజేసిన విషయం. ఎందుకంటే ఈ దేశం కాబట్టి మన దేశంలో అంతా ఒకటే. రాజకీయంగా వస్తే పార్టీలు వేరు, కానీ దేశం మీదకి ఎవడు శత్రువు ఉగ్రవాదులు వచ్చినా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవుతుంది. ఆ పోరాటానికి నిదర్శనం ఈరోజు పాకిస్తాన్ని మనం తరిం కొట్టమని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ పాకిస్తానీలు వ్యవస్థ ప్రకారంగా మన పైన దాడులు చేస్తే పాకిస్తాన్ని శాశ్వతంగా పాకిస్తాన్ బూడిద చేస్తారు ఖచ్చితంగా డౌట్లే. అవసరమైతే యుద్ధానికి పోయేదానికి కూడా సాధారణ పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మురళీ నాయక్ గారు కూడా చనిపోవడం జరిగింది, అలాగే సచిన్ యాదవ్ గారు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. గతంలో నేను చెప్పా, వాళ్ళకి కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ మా వంతు మేము 2 లక్షల రూపాయలు సహాయం కూడా చేస్తామని చెప్పి కూడా మేము చెప్పున్నాం. అది కూడా రేపు ఎల్లుండిలో కూడా కుటుంబానికి అందిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు తిరంగా ర్యాలీని విజయవంతం చేసినటువంటి పార్టీ లీడర్స్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మోడీ గారు ఏం చేస్తే దానికి పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో అందరం కూడా మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మనోజ్ అన్న మా పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా పార్టీలో జాయిన్ అయినారు, అప్పుడు కూడా బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా ఉన్నంత వరకు బ్రహ్మాండంగా మాకు పని చేశారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఒక ఎలక్షన్లో దూరమైనా మళ్ళీ కూడా ఇప్పుడు మా నాయకులు అందరూ, మా మదన్ కానివ్వండి, మా విజయశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే మా దయాకర్ కానివ్వండి, ఉన్నటువంటి అందరు లీడర్స్ అందరూ కూడా మదన్ని మా మనోజాన్ని ఆహ్వానించడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా మనోజానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అందరూ తెలియజేస్తున్నా. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోయిన ఎండలను పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఎండల్లో మనకు మనం తగ్గించుకోవాలి. ఉష్ణోగ్రతలు తగ్గించుకునేందుకు
రాష్ట్ర ప్రభుత్వం బీట్ ద హీట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో నెల్లూరు రిత్విక్ లేఅవుట్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, కమిషనర్ వైఓ నందన్, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్లను దర్శించారు. బీట్ ద హీట్ కార్యక్రమానికి వారు చేపడుతున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. అనేక మంది మొక్కల పెంపకం, చెట్ల నాటకం రకరకాలుగా వారు ఈ వ్యవహారాన్ని చూశారు. రాష్ట్రానికి తలమానికంగా బీట్ ద హీట్ కార్యక్రమం నెల్లూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. కొంత సమయం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేస్తూ ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో జరుపుకుంటున్నాము. సో దీనిలో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ అనే థీమ్ తో మన యాక్టివిటీస్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చాలా మంది మన సిబ్బందులు ఉన్నారు, కొంతమంది డోక్రా మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఈ బీట్ ద హీట్ అనేది ఒక్క సింగిల్ డేలో మనం సాల్వ్ చేయలేము. మేజర్ గా చూసుకుంటే అర్బన్ ఏరియాలో కాంక్రీట్ తో బిల్డింగ్లు మనం చాలా ఈ రాబోయే కాలంలో కూడా చాలా పెరుగుతాయి, అంటే అది తగ్గిన పరిస్థితి అయితే లేదు. సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. అంటే ఒక 3% నుంచి 5% వరకు చుట్టుపక్కల ఉన్న మామూలుగా ఒకవేళ కాంక్రీట్ బిల్డింగ్ లేని పరిస్థితిలో ఒకవేళ ల్యాండ్ మాత్రం ఉన్నదిలో అయితే కనీసం 3 నుంచి 5% సుమారుగా 5 డిగ్రీ సెల్సియస్ దాకా సుమారుగా పెరుగుతాయి టెంపరేచర్. అంటే జస్ట్ ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్న మాత్రంగా. సో దీన్ని తగ్గించాలంటే అంటే కాంక్రీట్ బిల్డింగ్ అన్ని మనం కొట్టుకొని మార్చలేరు, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం గట్టినది కనీసం 20, 30, 40 సంవత్సరం ఉండిపోతాయి. అది ఏమి మార్చడానికి మన వలన కాదు. సో సాల్వ్ చేయడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో చెట్లు పెంచుకోవాలి, అదొకటి. రెండోది వీలైన వరకు రూఫ్ టాప్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఐదర్ అక్కడ చిన్న ప్లాంట్స్ తో పెట్టుకొని రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టించుకోవడము, లేకపోతే పైన ఉన్న కలరు కనీసం దాన్ని బ్లాక్ కలర్, బ్లూ, ఇంకొక కలర్ ఉన్నదిలో అయితే వీలైన వరకు దాన్ని వైట్ కలర్ తో సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్ చేయించుకోవడము. ఈ 3 అంశాలు మనం చేసినట్లయితే అర్బన్ ఏరియాస్ లో సుమారుగా 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ని తగ్గించడానికి వీలవుతుంది. అంటే 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ అంటే సుమారుగా 35 ఉంటే అది 40కి వెళ్ళిపోద్ది. సో అది మీకు అందరు కూడా తెలుసు, మీరందరూ కూడా ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను లేదంటే ఎంసీ గారేనో లేదంటే కొంతమంది ఏనో కొంతవరకు వీలైతే కార్లో ఉంటాము, ఏసీలో ఉంటాము, ఇంకొక రూమ్ లో ఏసీలో ఉంటాము, అట్లా కాదు. అంటే ఫీల్డ్ లో కలిసి అంటే మన శానిటరీ సిబ్బందులు కానీ లేదంటే సచివాలయం సిబ్బందులు కానీ మీకే దీనికి సంబంధించిన ఇబ్బందులు తెలుస్తాయి. ఎందుకంటే 35 నుంచి 40 వెళ్తే ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విజిట్స్ చేసుకోలేరు. ఫీల్డ్ విజిట్స్ చేసినా గంట సేపు ఫీల్డ్ విజిట్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది రాబోయే కాలంలో ఇంకా అది తగ్గదు, ఇది పెంచుకునే పోతుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే మనం యాక్టివ్గా కొంత ఎఫర్ట్ దీని మీద చేయాలి, చేస్తే తప్ప ఇది తగ్గించడానికి వీలు కాదు. ఇదొకటి. రెండోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొంతవరకు వాళ్ళ జనరల్ ఫండ్ ఉంటాయి, చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతాయి. వీలైన వరకు చాలా వరకు మన సీసీ రోడ్లు వేస్తున్నాము. ఈ సీసీ రోడ్స్ అన్నింటిలో కూడా అంటే మిగిలిన డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిస్టెన్స్ వాళ్ళ లోకల్ లెవెల్లోనే టేకప్ చేసుకోవచ్చు. మిగిలిన ఏ డిపార్ట్మెంట్ అయినా పైన విజయవాడకి రాసుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా వరకు డీసెంట్రలైజ్డ్ లోకల్ బాడీ కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని అక్కడ ఆమోదంతో ఖచ్చితంగా కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ కానీ అదేవిధంగా లోకల్ గా మీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కొత్తగా వేసినప్పుడు వీలైన వరకు ఆ వాటర్ అబ్సార్బింగ్ కెపాసిటీ ఉన్న సీసీ రోడ్స్ అంటే కొంత కాస్ట్ పెరుగుతాయి, ఒక 10%, 20% పెరుగుతాయి. కానీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కనీసం ఈ నీళ్లు బయటికి వెళ్లకుండా కనీసం లోపలికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇలాంటివి సిటీలో స్టే చేసుకోవడం కష్టంగానే ఉంటాయి. అది అంటే ఈ ఒక నెల్లూరునే కాదు, ప్రతి ఒక్క సిటీలో కూడా ఇలాంటి ఛాలెంజెస్ కామన్ గానే ఉన్నాయి. రాబోయే కాలంలో
రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మనమే చూసాము లాస్ట్ ఒక సంవత్సరము. మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, కానీ 1-2 రోజుల్లోనే సుమారుగా 50 mm, అదే 80 mm రెయిన్ఫాల్ మనకు హార్డ్లీ ఒక 24 hours 12 hours లోనే వచ్చింది. సో ఇలాంటివి ఇష్యూస్ ఖచ్చితంగా ఇంకా ముందుకు రాబోయిన కాలంలో పెరుగుతాయి. సో దీనికి తగ్గించడానికి కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, కొన్ని అర్బన్ ఇన్నోవేషన్స్ చేసినట్లయితేనే మనం దీన్ని బయటికి తీసుకురాగలుగుతాము. సో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందులు కానీ, లోకల్గా ఉన్న ప్రజలు కానీ దయచేసి ఇలాంటివి, అంటే ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తేనే అవుతుందని లేదు. కిచెన్ గార్డెన్ మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ ఇంట్లో ఒక అరగంట అయినా స్పెండ్ చేసుకుంటే కిచెన్ గార్డెన్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటివి సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ కొంత ఖర్చు అవుద్ది, ఒక 2000 or 3000 రూపీస్ అవుద్ది. మీరే మీ ఇంటి పైన అది చేసుకోవడానికి అవుతుంది. సో ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ మీరు కూడా స్వయంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక 50,000 మంది దగ్గర ఈ కిచెన్ గార్డెన్స్ అవేర్నెస్ టేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో యాక్టివిటీస్ కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో అందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్, ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన కాన్సెప్ట్, బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్, ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేసుకుని దయచేసి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని. నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు కొనుగోలు కేంద్రంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. కనీస గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడు పొగాకును కొనుగోలు చేసిన నాదుడే లేరని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన చెందారు. దీంతో రైతులు బైఠాయించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న సూపర్వైజర్ వచ్చి బయర్తో మాట్లాడుకొని వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. దీంతో ఇక్కడ ఆందోళన విరమించారు రైతులు. నెక్స్ట్ ఏంటంటే మన చేతిలో మన దగ్గర ఉండాల్సింది, చేయాల్సిన పని ఏంటి? ఉన్న నెంబరు 50% నెంబర్ ఉంది, అదే సార్ ఆలోచన, అదే సార్ మైండ్ సెట్, అదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కొన్న 42-70 కేజీలు మాకు రేట్ ఇవ్వండి సార్. మీరు 100-150 కొంటే ఒక్కొక్కరికి 7-8 లక్షలు బొక్క వస్తుంది సార్. మీరు 42-70 కేజీలకు రైతు పక్కన మాట్లాడుతున్నాను. 42-70 కేజీలకు మీరు రేట్ ఇవ్వండి సార్. రైతులు అడుగుతున్నారు సార్, మాట్లాడుతున్నాను. నేను కూడా రైతుల ప్రకారం కూడా అదేనే 50 రూపాయలకి ఇస్తాను సార్ కొనేది మాడు. మనకి సార్ ఒక్క రైతు కష్టం చేస్తే మిగిలేదు 2 లక్షలు సార్. 7 బ్యాండీకి 5 లక్షలు లాస్ వస్తుంది సార్. మేము ఎందుకు ట్రాక్టర్లు, కార్లు, బైకులు వచ్చి ఆపేయండి సార్. ఈరోజు సార్ 280 వేస్తే కొనమన్నాను సార్, అది వద్దేయండి సార్. కానీ మేము దాన్ని తగ్గిస్తాను. మేమేం చెప్తున్నాం అంటే కొద్దిగా తేమాకండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎందుకంటే ఒకసారి వచ్చి వెళ్ళినాక మళ్ళీ 3 సార్లు తెచ్చి వెళ్ళినాక మనిషి నేచర్ ఏమైతే ఆటోమేటిక్గా కోపం వచ్చింది. రాదంట్లా ఇప్పుడు అదే వచ్చింది. అందరికీ అలాగే ఉంటుంది. నాకు కూడా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఆ 14 ఏళ్ళ చరిత్రలో పొగాకు ఈ సంవత్సరం అవుతున్న నోబిట్లు, అవుతున్న పొగాకు నోబిట్లు ఎప్పుడు అవలా. ఎందుకంటే బాడీ ఉండి కలర్న పొగాకు అట్లీస్ట్ ఎంతో కొంత రేటుకి వెళ్ళేది. నోబిట్ మాత్రం అయ్యేది కాదు. ఈ సంవత్సరం ఏంటి ఫస్ట్లో ఏం చెప్పారు, ఫస్ట్లో కొంతకాలం కర్ణాటకకి పొగాకు మిక్స్ చేసుకోవడానికి లేచినట్టు పొగాకు తీసుకోమని చెప్పాను స్టార్టింగ్. నేను వచ్చినాను ఉందో లేదు. అప్పుడేమైంది, అక్కడ మిక్స్ చేసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ పొగాకు ఎవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కూడా ఇది మైసూరా? మైసూరు లోకల్ 50 రూపాయలు కన్నా హైయెస్ట్ 367. ఎందుకని నెల్లూరు డిఎస్ఆర్ హాస్పిటల్లో ఫిజియోథెరపీ వార్డును జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ఫిజియోథెరపిస్టులు ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, దీనికి తోడు వివిధ ప్రమాదాలకు గురైన వారు ఫిజియోథెరపీ అవసరం ఉంటుందని, ఈ ఫిజియోథెరపీని వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫిజియోథెరపీ వల్ల అనేక మందికి వైద్య సేవలు సర్వజన ఆసుపత్రుల్లో అందే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. సో జీజీహెచ్లో ఇంకా రాబోయే కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 months ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఒక జీజీహెచ్ ఒక్క ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం. సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉండేది. సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము. దాని తర్వాత కూడా కంటిన్యూస్గా హెచ్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి. అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి. ఏదైనా కంప్లైంట్ ఉన్న పరిస్థితిలో జీజీహెచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 లొకేషన్స్లో డిప్యూటీ కలెక్టర్ గారి నంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలో అయితే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి. లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు టౌన్లో అంటే మనకు ఈ నెల్లూరు టౌన్ అంటే జిల్లాలో సుమారుగా ఒక 1/3 జనాభా నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి. అదేవిధంగా మన ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా నెల్లూరు టౌనే జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 30-40% దాకా ఎకనామిక్ అవుట్పుట్ కూడా నెల్లూరు టౌన్ నుంచే ఉన్నాయి. అది కాబట్టి నెల్లూరు టౌన్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లు అయితే మనం జీజీహెచ్లో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తాము. సో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లయితే మన హెచ్డిఎస్ కమిటీ సపోర్టు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్తో అదేవిధంగా ఇక్కడ లోకల్ నెల్లూరు ప్రజలందరిది సపోర్ట్తో జీజీహెచ్ని ఒక మోడల్ కింద డెవలప్ చేస్తామని అనుకుంటున్నాను. మాజీ మంత్రి వైసీపీ నేత పిఏసీ సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. కోవూరు మండల పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మండల పార్టీ కార్యాలయం ప్రారంభించిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభంజనం వేస్తుందని జగన్మోహన్ రెడ్డి మోడీతో జోడీ కట్టాలని మోడీతో పోతేనే తాము గెలిచే అవకాశాలున్నాయని తన వ్యక్తిగత సలహాగా భావించాలని సలహా ఇచ్చారు. బీజేపీకి జై కొట్టారు, వైసీపీ ఒంటరిగా పోతే కష్టమని సలహా ఇచ్చారు. కోవూరు మండలంలో నాయకులందరూ కూడా టౌన్కి వచ్చినప్పుడు అదేవిధంగా పక్క మండలాల నుంచి టౌన్కి వచ్చినప్పుడు మన ఆఫీస్కి వచ్చి కూర్చోండి. అందరూ కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాటికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పెళ్ళైన 10 రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు, పసుపు కుంకాలు చెరిపేశారు. పసుపు పారాణి ఆరకముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు. అదేవిధంగా మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడికి ధీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్నల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ.
అదేవిధంగా వింగ్ కమాండర్గా వ్యోమిక. నేను ముస్లిం బిడ్డను, భారతదేశంలో పుట్టాను, భరతమాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత ఖురేషి గారు. ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు 90 నుంచి 100 మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఇంత దారుణానికి కారణమైన 5 మంది ఉగ్రవాదులు చనిపోయిన 90 మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు? వారిని పట్టుకున్నారా? వారి ఆచూకీ ఏమిటి? మెయిన్ గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంకొక విషయం, యుద్ధంలో భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక 5 లక్షలో 50 లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఇంకా భూమి ఇచ్చేది, స్థలాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం. భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి. ఏదో ఒక 5 లక్షలు ఇచ్చేసామో, 10 లక్షలు ఇచ్చేసామో, 50 లక్షలు ఇచ్చేసామో అని కాదు. మల్లికార్జున నాయక్ చనిపోయాడు, మురళీ నాయక్. చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు. అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం. మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, సైలెంట్ గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం. మోడీ గారు ముందుండి నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు. ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నాకు తెలిసిన విషయం, 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని 25 నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా. రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే
మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మోడీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి, మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం. అమిత్ షా గారు తిరుమలకు వస్తే రాళ్లు వేయించాడు, చెప్పులు వేయించాడు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరితీయమన్నాడు, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వనన్నాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి, అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు. మనం తోసేసుకున్నాం వాళ్ళని, మనం పక్కకెళ్ళిపోయినాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు. విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే, ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజాబలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మపడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. తప్పదు, కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతాం. ఈరోజు భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి. మోడీ గారు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది. మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వం తరపున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో, పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు. ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో, స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రమే మన యుద్ధం. పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం. వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు. ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం.